నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. విజయానంద్ పేపర్ మిల్లు, దేవశ్రీ స్పాంజ్ ఐరన్ కంపెనీ యాజమాన్యాలు ఇష్టరీతిన కాలుష్యం వెదజల్లడం మూలాన స్థానికులకు శాపంగా మారింది. పరిశ్రమ వ్యర్థాలు, పొగతో కాలుష్యాన్ని నింపుతున్నారు. ఫలితంగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండగా పర్యావరణం కలుషితమవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎలికట్ట గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు శ్రీశైలం ముదిరాజ్, ఎలికట్ట గ్రామ మాజీ సర్పంచ్ సాయి ప్రసాద్ యాదవ్, ఎలికట్ట గ్రామ మాజీ వార్డు మెంబర్ బొడ్డ నరసింహ ముదిరాజ్ మరియు మల్లేష్, శంకర్, శివ, కృపానంద్, వెంకటేష్, రాజు, వెంకటేష్, జంగయ్య, సుబ్బు మరియు బాధితులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పంచాయతీ నుంచి పంచాయతీ సెక్రటరీ తెలియజేసుకుని మాట్లాడుతున్నా అండి. విజయానంద్ క్రాఫ్ట్ పైన కంప్లైంట్స్ మాకు కూడా వచ్చినాయి ఈరోజు. అయితే లాస్ట్ ఇయర్ కూడా వచ్చినప్పుడు మేము విజిట్ చేసి ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉన్నాయని మాకు చూపించిండ్రు. అక్కడ పొల్యూషన్లో కూడా మేము వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈరోజు కూడా అందరు కూడా విలేజర్స్ మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. రేపు నేను ఎట్లా ఇక్కడ గ్రామసభ కూడా ఉంది, స్పెషల్ ఆఫీసర్ గారు కూడా విజిట్ చేస్తారు రేపు ఇక్కడికి. సో వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళి రేపే వీలైతే రేపే అక్కడికి మళ్ళీ ఒకసారి విజిట్ చేసి దీనికి పరిష్కారం చేస్తాం. కావాలి శ్రీశైలం, ఎలికట్ట మాజీ ఎంపీటీసీ, ఎలికట్ట గ్రామము, పరకనార్ మండలం, రంగారెడ్డి జిల్లా. గత కొన్ని సంవత్సరాలుగా మా గ్రామం మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా కావడం జరిగింది. ఈ అన్ని ఇండస్ట్రియల్లో పొల్యూషన్ లేకున్నా కొన్ని కంపెనీలు మాత్రం చాలా విపరీతమైన పొగను విడవడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా మా గ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి విజయానంద పేపర్ మిల్లు చాలా పెద్ద మొత్తంలో ఈ పొల్యూషన్, రాత్రిపూట పొల్యూషన్ విడవడం జరుగుతుంది. ఉదయం లేవగానే ఒక కారు చూసినా, నీళ్ళ మీద చూసినా మొత్తం నల్లగా పేరుకుపోతుంది. గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నోసార్లు కూడా మేము ఆ కంపెనీకి చెప్పడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా మేము ఈ అప్లికేషన్లు కూడా చేయడం జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గత పాలకులు పట్టించుకోలేదు. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వ అధికారులను కోరుతా ఉన్నాం. దయచేసి చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఒకానొక టైంలో ఏం చేసుకోలేని పరిస్థితి. ఉదయం ఒక తెల్ల షర్టు ఆరేస్తే అది ఒక గంట సేపట్లో మొత్తం నల్లగా అయిపోయే పరిస్థితికి దిగజారిపోయింది ఎలికట్ట గ్రామం. దయచేసి పాలకులు పట్టించుకొని ఆ కంపెనీపై తగు చర్యలు తీసుకోవాలని అందరినీ కోరుతా ఉన్నాను. నా పేరు సాయి ప్రసాద్, ఎలికట్ట మాజీ సర్పంచ్. ఈరోజు ఎలికట్టలో కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న ఈ పరిశ్రమలను మేము గతంలో కూడా ఈ కంపెనీల వల్ల ఏర్పడే సమస్యలను అధికారుల దృష్టికి కూడా చాలా వరకు తీసుకుపోయినాం. దీంతో పోల్చుకుంటే ఈ గత 2 రోజులుగా విపరీతమైన కాలుష్యంతో ఊరు జనాలు, పిల్లలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడున్న ఈ వైరల్ సీజన్కి ఈ పొల్యూషన్ కూడా తోడై గ్రామంలో అనేక సమస్యలు, అనేక రోగాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గ్రామానికి సమీపంలో ఉన్న దేవశ్రీ కంపెనీ కానీ, విజయానంద్ పేపర్ మిల్ కానీ భారీ ఎత్తున దాని నుంచి పొగ రావడం భయాందోళనకు గురి చేస్తుంది గ్రామ ప్రజలని. అందుకని అధికారులు దీనిపైన కొంచెం శ్రద్ధ పెట్టి పొల్యూషన్ డిపార్ట్మెంట్ కూడా స్పందించి దీనిపైన తగు చర్యలు తీసుకొని మా గ్రామాన్ని సురక్షితంగా ఉంచి మా ప్రజలను కాపాడాలి పొల్యూషన్ నుంచి అని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇంకొకటి, ఇదివరకు కూడా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున కూడా కంపెనీలకు వెళ్ళి మేము వేడుకోవడం కూడా జరిగింది. పొల్యూషన్ పరంగా గ్రామస్తులు బాధపడుతున్నారు కాబట్టి దాన్ని ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు కంట్రోల్ చేయాలని చెప్పేసి కూడా కోరుకున్నాము. మీరు ఊరిలో సర్వేలాగా నిర్వర్తించాలంటే పొద్దున మీ మీడియా ప్రతినిధులందరూ కూడా పొద్దున గ్రామానికి విచ్చేసి ప్రతి ఇంట్లో చూస్తే ఆ కార్లపైన, బండ్లపైన, బట్టలపైన చూస్తే కూడా ఆ నల్ల బొగ్గుతోటి కమ్ముకోపోతున్నది. కాబట్టి పొల్యూషన్ బోర్డు వాళ్ళకి అధికారులు ఇచ్చి వాళ్ళకి ఏదైనా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా గ్రామాన్ని కాపాడాలని చెప్పేసి బుడ్డ నరసింహ, ఎలికట్ట గ్రామం మాజీ వార్డు మెంబర్. ఈరోజు ఎలికట్ట గ్రామము షాద్నగర్కి అతి సమీపంలో ఉన్నప్పటికీ అభివృద్ధి జరగాలని చెప్పేసి అందరం కోరుకుంటా ఉన్నాం. ఆ తరుణంలో ఎలికట్ట గ్రామానికి ఎన్నో ఇండస్ట్రీ రావడం జరిగింది. వచ్చినటువంటి ఇండస్ట్రీ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి కల్పించకుండా ఎక్కడో వేరే రాష్ట్రాల వాళ్ళకు ఉపాధి కల్పిస్తాం.
అదో రకంగా పక్కన పెడితే మరి పొల్యూషన్ అనేటువంటి ఒక సమస్య పైన నిరంతరం కూడా వాయు కాలుష్యము, నీటి కాలుష్యము అనేక రకాలుగా ఈ ఇండస్ట్రీ వాళ్ళు మా ప్రాంతాన్ని అంతా కూడా పొల్యూషన్ చేస్తాం. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి విజయానంద్ పేపర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే వచ్చేటటువంటి వేస్ట్ కెమికల్ వాటర్స్ని కూడా బోర్లు వేసి దాంట్లో లోపలికి వదిలిన తర్వాత గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఈరోజు పొల్యూటెడ్ అయిపోయింది. ఇంకా ఎయిర్ పొల్యూషన్ చూస్తే రాత్రి విచ్చలవిడిగా అలాంటి ఆ పొగ వెళ్ళేటటువంటి దానికి ఎలాంటి ఫిల్టర్ అనేది సేఫ్టీ అనేది లేకుండా పొగ వదలడం వలన నల్లని దుమ్ము వచ్చేసి మొత్తం ఊర్లో బట్టల పైన, వాటర్ పైన, కార్ల పైన, తినేటటువంటి ఫుడ్ ఆహార పదార్థాల పైన పడడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్, ఫోటోస్ కూడా మీకు మీడియా వాళ్ళకి ఇస్తాం మేము. కాబట్టి అది ఇక్కడ పక్కన దేవశ్రీ కంపెనీ కానీ, ఎలైట్ లామినేషన్ అనేటువంటి కంపెనీ, బ్రిక్స్ కంపెనీ, ఇలా చాలా కంపెనీలు అన్నీ కూడా చాలా ఈ ఎలకటలో ఉన్నటువంటి ప్రజల్ని కూడా పొల్యూషన్ పరంగా బాగా ఇబ్బంది పెడతాము. పక్కన ఒక చెరువు ఉంటుంది. చెరువులో గతంలో వాటర్ తాగేటటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు ఈ కంపెనీల వల్ల అక్కడ చెరువులో వాటర్ మొత్తం కూడా గ్రీన్గా, పచ్చ కలర్గా మారి ఈరోజు ఏంటి కూడా యూజ్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఆ వాటర్లో స్నానం చేస్తే చర్మ సమస్యలు వచ్చేటటువంటి, రోగాలు వచ్చేటటువంటి పరిస్థితులు ఆ చెరువు కూడా తయారైపోయి మొత్తం ఇదంతా కూడా పొల్యూషన్గా ఖరాబ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీడియా వాళ్ళకు, మేము పొల్యూషన్ బోర్డు, కంట్రోల్ బోర్డు వాళ్ళకు కూడా దీనిపైన తగు విచారణ చేసి ఈ కంపెనీస్ పైన చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు, గ్రామానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కానీ, పొల్యూషన్ బోర్డు డిపార్ట్మెంట్ను కానీ కూడా మీడియా తరఫున కోరుతా ఉన్నాం. దయచేసి మీడియా వాళ్ళు ఇది పెద్ద ఎత్తున కొంచెం ప్రచారం అయ్యే విధంగా ప్లే చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూటెడ్ అయినటువంటి పరిస్థితిలో పశువులు కూడా ఆ వాటర్ తాగడం వలన, గడ్డి పైన నల్లటి డస్ట్ పడడం వలన, గడ్డి మేయడం వలన కూడా చుట్టుపక్కల ఎలికట్ట గ్రామంలో పశువులు కూడా నిరంతరం చనిపోతూ ఉన్నాయి. పాల దిగుబడి కూడా చాలా తగ్గిపోయి రైతులు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సమస్యలన్నీ కూడా రేపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శ్రద్ధ తీసుకొని ఇది కంట్రోల్ చేయకపోతే మూకుమ్మడిగా గ్రామస్తులం అందరూ కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మేము రేపు భవిష్యత్తులో అన్ని కంపెనీల పైన ధర్నాలు కానీ, రాస్తారోకోలు కానీ, లేదంటే బంద్ కానీ చేయడానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇవన్నిటిపైన పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున రేపు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకు కూడా పూనుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.